నమస్తే, నా పేరు డాక్టర్ రమణారెడ్డి. నేను మెడినైన్ హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. మెడినైన్ అనేది ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రారంభించబడిన సంస్థ. అదేంటంటే ఎం అంటే మెడిసిన్, ఈ అంటే ఎక్సర్సైజ్, డి అంటే డైట్, ఐ అంటే ఇమ్యూనిటీ డెవలప్మెంట్. ఈ 4 పాయింట్ల పైన అందరికీ మేలు జరగాలన్నా న్యాచురల్గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ ఇవ్వాలన్నది ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమంటే ఇంతకుముందు పూర్వము ఏ చిన్న టాన్సిల్స్ కానీ అడినాయిడ్స్ కానీ వస్తే ఆపరేషన్ చేయాలని చెప్పేవాళ్ళు. ఇంకా పైల్స్ కానీ రకరకాల వ్యాధులు 50% జబ్బులు మనిషికి సర్జరీతో నయం అవుతాయన్న భావంతో ఉండేవాళ్ళు. కానీ ప్రస్తుతం ఇప్పుడు మెడిసిన్స్ చాలా అభివృద్ధి చెందినాయి. పూర్వం ఆయుర్వేదిక్ నాటు వైద్యము అని అంటూ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత, మెడిసిన్స్ ఇంకా స్టడీ చేసిన తర్వాత కొంత ఒక షేడ్ అనేది కొత్త రకంగా తయారైంది. ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఆల్టర్నేట్ మెడిసిన్గా తయారవుతున్నాయి, ఇంకా అభివృద్ధి చెందాల్సింది. ఇప్పుడు జర్మన్ మెడిసిన్, హోమియోపతి జర్మన్లో తయారైనా కూడా మన ఇండియాలో చాలా తొందరగా డెవలప్ అయింది. చెప్పాలంటే వరల్డ్ లెవెల్లో ఫస్ట్ అంటే ఇండియా హోమియోపతికి చాలా మంచి ప్లేస్ ఇచ్చిందనమాట. సో హోమియోపతి వలన ఏంటి లాభాలు, దీని ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. డ్రగ్ సోర్సెస్ ఒకటైనా కూడా దీని ప్రిపరేషన్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది. సైన్స్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని దానివల్ల మన గ్రావిటేషన్ ఆధారితంగా మందులు తయారు చేయడం జరుగుతుంది. దాన్ని మనం మందు పవర్ పెంచడాన్ని పొటెంటైజేషన్ మెథడ్ ద్వారా ప్రిపరేషన్ జరుగుతుంటుంది. దీంట్లో మెటీరియల్ క్వాంటిటీ తక్కువగా ఉంటుంది, పొటెన్షియల్ క్వాంటిటీ అంటే యాక్షన్ వేరుగా హై పవర్లో ఉంటుంది. సో దీన్ని మనం కొన్ని అవగాడ్రో ప్రిన్సిపల్స్ ఇలాంటివి మనం తీసుకొని ఐన్స్టీన్ సిద్ధాంతం E=mc² అన్నట్లుగా ఒక మెటీరియల్ పార్ట్ ఆటమ్స్కు వెళ్ళే కొద్దీ పవర్ పెరుగుతుంది అనేది దీని కాన్సెప్ట్. సో మెటీరియల్ క్వాంటిటీ తక్కువ ఉంటుంది, పొటెంటైజేషన్ ద్వారా పవర్ పెరుగుతుంటుంది. క్రోమోఫోన్ మందులు మెటీరియల్స్ ఎంత పర్సెంటేజ్లో ఉంది అని తెలియడానికి కొన్ని టెస్టులు చేస్తుంటారు. ఆ టెస్ట్ల వలన ఇన్ని గ్రామ్స్ ఈ మెడిసిన్లో ఎంత ఉంది అని తెలుస్తుంది అనమాట. సో మన హోమియోపతిలో అలాంటివి తెలియదు, కానీ పవర్ తెలుస్తుంది. జస్ట్ లైక్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు గాలి మనం చూడలేం, కానీ గాలి ఉంది అని మనకు తెలుస్తుంటుంది. ఆ విధంగా కొన్ని ఫిలాసఫికల్గా మన ఫౌండర్ అయిన డాక్టర్ శామ్యూల్ హానిమన్ గారు అప్పట్లో 200 years బ్యాక్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికి కూడా ఒక ప్రిన్సిపల్ కూడా మారకుండా దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు అన్నమాట. పూర్వం చాలా తక్కువ మంది ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు ఈ కరోనాకు ముందు అంటే 3 decades 30 సంవత్సరాల నుంచి మనం చాలా గణనీయమైన మార్పు చూస్తున్నాం హోమియోపతిలో. అప్పుడు కొంచెం భయం, ఎక్కువ ట్రైనింగ్ లేక ఉండే డాక్టర్స్ ఇప్పుడు కాస్త బ్యాచిలర్స్ డిగ్రీస్ ఇచ్చిన తర్వాత సైంటిఫిక్గా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఒక డాక్టర్కు ఏ విధంగామైన అవగాహన ఉండాలా, ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలా, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇప్పుడు బాగా పెంచడం జరిగింది. ఇట్లా అనుభవపూర్వకంగా చాలా కేసులు నయం చేయడం వల్ల వీళ్ళకి ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగి చక్కగా చేయగలుగుతున్నారు ఇప్పుడు డాక్టర్స్. సో ఒక ఫీవర్ వచ్చినా ఇంకేమొచ్చినా కూడా అక్యూట్ కేసెస్, క్రానిక్ కేసెస్ అన్నీ కూడా హోమియోపతి ద్వారా చాలా మంచి రిజల్ట్ తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా అన్ని సర్జరీ కేసులు సర్జరీ అవసరం లేకుండా హోమియోపతిలో కొన్ని చేయొచ్చు. కొన్ని కేసెస్, ఎమర్జెన్సీ కేసెస్ మాత్రం కంపల్సరీగా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అవి యాక్సిడెంట్స్ కావచ్చు, బర్న్స్ కావచ్చు, ఇలాంటి కేసెస్కి మోడర్న్ మెడిసిన్ కంపల్సరీ, దాన్ని మనం తీసిపడడానికి లేదు. కానీ రిమైనింగ్ కేసెస్ ఏమైతే ఉన్నాయో, పైల్స్ కానీ, ఇంకా సయాటికా పెయిన్ కానీ, ఇంకా కిడ్నీ స్టోన్స్ కానీ, గాల్ స్టోన్స్ కానీ, ఇంకా టాన్సిల్స్, అడినాయిడ్స్, ఇలా చాలా కేసెస్, PCOD, ఇంకా ఫిస్టులా, ఇలాంటి కేసెస్ అన్నీ కూడా హోమియోలో మందుల ద్వారా ట్రీట్ చేయడం జరుగుతుంది. సో దీనికి ఆల్టర్నేట్ సిస్టమ్ కరోనా తర్వాత చాలా గణనీయమైన మార్పు వచ్చింది. అదేమంటే పేషెంట్స్ కూడా ఫుల్ సపోర్ట్ చేసి ఆల్టర్నేట్ సిస్టమ్స్ను బాగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా చాలా మటుకు దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. ప్రతిదానికి యాంటీబయాటిక్స్ మీద బేస్ కావడం వల్ల జనరల్లో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి మనిషికి ఇంకాస్త కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అలాంటివన్నీ అవాయిడ్ చేయడానికి వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకుంటున్నారు, డైట్ హ్యాబిట్స్ మార్చుకుంటున్నారు, డాక్టర్ అడ్వైజర్స్ తీసుకుంటున్నారు. ఇలాంటి చేయడం వల్ల వాళ్ళు హెల్తీగా ఇప్పుడు చిన్న కేసెస్ వచ్చే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఓన్లీ క్రానిక్ ప్రాబ్లమ్స్ లైక్ బీపీ, షుగర్, ఇంకా అదర్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉండేవాళ్ళు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, SLE, ఇలాంటి కేసెస్ కంటిన్యూగా రొటీన్గా మందులకు వస్తున్నారు. ఇప్పుడు పేషెంట్స్లో కూడా చాలా అవేర్నెస్ వచ్చింది. సర్జరీ అన్నిటికీ అవసరం లేదన్న
ఇది వచ్చింది. ఇప్పుడు ప్రతి వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అందరు డాక్టర్స్ కన్సల్ట్ అవుతున్నారు. ఆయుర్వేదిక, హోమియోపతి, మోడర్న్ మెడిసిన్ అని అనుకుంటే అందరినీ కన్సల్ట్ అయ్యి వాళ్ళ ఒపీనియన్ తీసుకుని ఏది బెస్ట్ అనేది వాళ్ళ ఒపీనియన్కి వదిలేస్తున్నారు. సో ఈ ట్రీట్మెంట్ బెటర్ అని వాళ్ళకి తెలిసిన తర్వాత డాక్టర్ని అప్రోచ్ అవుతున్నారు. ఇది చాలా మంచి పరిణామం అని నేను చెప్తున్నాను. సో అందరూ కూడా ఎవరైనా సర్జరీని చెప్తే వెంటనే హడావుడి పడకుండా, టెన్షన్ పడకుండా అందరు డాక్టర్ని సంప్రదించి ఏది మంచిది అనేది వాళ్ళు నిర్ణయించుకొని ఫైనల్గా డిసైడ్ చేసుకోవచ్చు. సర్జరీ కంపల్సరీ అయితే కంపల్సరీగా డాక్టర్ అడ్వైజ్ చేస్తారు మీకు ఇది తప్పదని చెప్పేసి. లేదంటే మీరు మందుల ద్వారా దాన్ని న్యాయం చేసుకోవడానికి వీలవుతుంది. నమస్తే.